ఒక మంచి మాట్లాడాను అనుకో, నీ హృదయం గలిబిలిగా ఉన్న హృదయం ఏమవుతుంది? అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే, ఐఎమ్ ది కౌన్సిలర్ అంటాడు. అంటే నేను ఒక మంచి కౌన్సిలింగ్ చేస్తాను ఈ హృదయాన్ని అని, అంటే మార్చేస్తాను అంటున్నాడు. ఇది కదా మనం వినాల్సిన వార్త. ఇది కనుక మనలోకి వెళ్ళిందనుకో, నీకు ఏ బాధ ఉన్నా, ఏ చింత ఉన్నా, ఏదున్నా కానీ నీకు సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో దేవుని యొక్క శక్తి నీలో ఉంటది. కాబట్టి నువ్వు నీకున్న ప్రతి బంధకం నుంచి నువ్వే ప్రార్థన ద్వారా విడుదల చేయగలవు. నీకు నిజమనేది అర్థం కాకపోతే ఎవరి మీద వెళ్ళి ఏదో పాస్టర్ మీద వెళ్ళి ఆధారపడతాయా, నాకు ప్రార్థన చేయవా? అరే నువ్వే పాస్టర్గా మారు, లేకపోతే నువ్వే క్రీస్తుగా మారు. నీకు సత్యం తెలిసేంత వరకే నీ సంఘ కాపరి. తర్వాత నువ్వు కూడా సువార్తను ప్రకటించాలి. నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి నీకు వీలైనంత వాళ్ళ వరకు వెళ్ళి సువార్తను ప్రకటించి వాళ్ళ క్రీస్తులోకి తీసుకురావాలి. సంఘానికి కట్టుబడి, సంఘానికి లోబడి. సంఘం అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు లోబడి నువ్వు సువార్తను కూడా ప్రకటించాలి. ఈ రోజున ఎందుకు మన రాకడ ఆలస్యం అవుతుందో తెలుసా? ఇంకా సత్యము పరిపూర్ణంగా అందరికీ వెళ్ళలేదు కాబట్టి. అందరికీ వెళ్ళాలి, అందరూ క్రీస్తులాగా మారాలి. కొంతమంది మారాలని దేవుడు చెప్పట్లా, అందరూ మారాలంటున్నాడు. అందరూ కూడా క్రీస్తులాగా మారి దేవుని యొక్క సత్యమును తెలుసుకుని దేవుని రాజ్యములో స్వతంత్రులుగా జీవించాలి. కానీ మనం అలాంటి యొక్క జీవన విధానంలో మనం లేము. దాని తర్వాత ఎఫెసీయులు 6